కావలి మండలం సర్వాయపాలెం పంచాయతీ తాగేటివారిపాలెంకు చెందిన టీడీపీ కార్యకర్త చాట్ల వాసు హత్యపై కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చాట్ల వాసు భార్య తన భర్తను దారుణంగా హత్య చేశారని కన్నీటి పర్వంతమయ్యారు. ఎమ్మెల్యే వెంటనే బాధిత కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. చాట్ల వాసు ఏం తప్పు చేశాడని ఇంత దారుణంగా హత్య చేశారు? ఈ ఘటన నా మనసును కలిచివేసింది అని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్, వైసీపీ రూరల్ మండలం ఎస్సీసెల్ అధ్యక్షులు మందా మధు సుఫారీ గ్యాంగ్తో ఈ హత్య జరిగిందని ఆరోపించిన ఆమె మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేక హత్య రాజకీయాలకు తెరతీస్తున్నారని విమర్శించారు. ఇకపై టీడీపీ నాయకులు కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించిన ఎమ్మెల్యే చాట్ల వాసు కుటుంబానికి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని డిమాండ్ చేశారు. ఒక విషాదమైనటువంటి సంఘటన. భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యువకుడు కష్టాన్నే నమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి చాట్ల వాసు లారీ డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఏకైక కుమారుడిగా వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రులకు అండగా ఇటీవల కాలంలోనే ఒక బిడ్డకు జన్మకి కారకుడై 9 నెలల బిడ్డని పొంది బిడ్డతో ఇప్పుడిప్పుడే ఆనందంగా ఆడుకునేటువంటి సందర్భంలో కొంతమంది వైసీపీ దుండగులు, వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీలో పదవులను అనుభవించేటువంటి వ్యక్తులు ప్రశాంతమైనటువంటి కావలిని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం, ప్రజల్లో భయభ్రాంతులను చేయాలనేటువంటి ఒక ఆలోచన ఈ రోజున ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నటువంటి వైనం. సర్వాయిపాలెం తాగేటివారిపాలెంలో ఉన్న అరుంధతి వాడ ప్రశాంతతకి మారుపేరు. ముఖ్యంగా ఈ వైసీపీ నాయకుల యొక్క ఆగడాలు, పదవి కోల్పోయానటువంటి డిసప్పాయింట్, ప్రజల్ని భయభ్రాంతులు చేయాలన్నటువంటి ఆలోచనే వాళ్ళ రాష్ట్ర అధినేత మొదలుకొని గ్రామ స్థాయిలో ఉండే నాయకుల యొక్క ఆలోచనలన్నీ కూడా ప్రజల్ని వర్గాలు చేయాలి, ప్రశాంతమైన గ్రామాలని 2 వర్గాలు చేయాలి, ఒక వర్గం టీడీపీగా ఉంటే ఇంకొక వర్గం వైసీపీగా ఉంచాలని ఈ రోజుల ప్రజల యొక్క ప్రాణాలను సైతం తీయటానికి ఈరోజు వైసీపీ వారు ప్రయత్నం చేస్తున్నారంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాల్సినటువంటి విషయం. గొంతెత్తి అందరం కూడా ఈరోజు విమర్శించాల్సినటువంటి సందర్భం. తన మేకలు పోయి తను బాధపడుతున్న తరుణంలో తనతో ఫాలో కాలేదని, తను చేసే ఆగడాలకి, తను చేసే రౌడీజానికి ఒత్తాసు పలకలేదని, తను చేసే రౌడీ కార్యక్రమాల్లో ఆ అబ్బాయి పాల్గొనటం లేదని, ప్రశాంతంగా భార్య బిడ్డలతో తల్లిదండ్రులతో జీవిస్తున్నాడని, కాబట్టి ఆ అబ్బాయిని భయపెట్టి లొంగ తీసుకొని తన రౌడీ కార్యక్రమాలలోకి ఇన్వాల్వ్ చేసుకునేందుకు ఈ గ్రామానికి చెందినటువంటి ఎక్స్ సర్పంచి ఈ రోజున ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మండల ఎస్సీసెల్ అధ్యక్షులైనటువంటి మందా మధు ఈ రోజున ఎక్కడి నుంచో వచ్చాడు ఆ అబ్బాయి. ఈ గ్రామం ఆ అబ్బాయిని హక్కును చేర్చుకుంది. ఆ గ్రామంలోనే ఆ అబ్బాయిని సర్పంచ్ని చేశారు ఆ ప్రజలందరూ కూడా. కానీ ఒక 5 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసి ప్రజలకి మేలు చేయాల్సినటువంటి వ్యక్తి, ప్రజాక్షేత్రంలో ఉండే వ్యక్తి ఈ రోజున పాము బిడ్డల్ని ఎలా చంపుకు తింటుందో అదేవిధంగా ఈరోజు నాగుపాము వల్లే ఈరోజు కూడా తన కులంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని హతమార్చడానికి కూడా వెనకాడకుండా సుఫారీ గ్యాంగుల్ని ప్రవేశపెట్టి ఎక్కడో 1000 రూపాయలకి 2000కి మర్డర్లు చేసేటువంటి సుఫారీ గ్యాంగుల చేత నిర్దాక్షిణ్యంగా కర్కశంగా ఈ రోజున
చాట్ల వాసును చంపటం నిజంగా కావలి ప్రజలు దిగ్భ్రాంతికి గురైనటువంటి సంఘటన. రాజకీయాలకి అతీతంగా అన్ని పార్టీలు అన్నీ కూడా ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించినటువంటి వైనం. ఈరోజు ముక్కు పచ్చలారని కుటుంబం 3 సంవత్సరాల నాడు పెళ్ళి 9 నెలల బిడ్డ కోల్పోయి ఆ కుటుంబం ఈరోజు నిరాదరణ గురైతే ఈరోజు వైసీపీ వాళ్ళు ఈ రోజున పిడేలు వాయించుకుంటున్నారు. ఈరోజు ఈ కుటుంబం శోక సముద్రంలో ఉంటే ఈ రోజున వారు దాన్ని ఆనందంగా హీరోచితంగా దాన్ని చేసినట్టుగా భావించి వాళ్ళ నాయకులు మద్దతు ఇస్తున్నారంటే నిజంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో కావలి వ్యవస్థలో ఒక వైసీపీ ఎలా ప్రవర్తిస్తుందో దయించి ప్రజానీకం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మేము ప్రతి పాలకపక్షంలో ఉన్నాం. నేను ఒక కన్నెర్ర చేస్తే నా కార్యకర్తలకు ఒక్క అవకాశం ఇస్తే ఈ వైసీపీ వాళ్ళు ఏమవుతారు? అయినప్పటికీ కూడా 2 సంవత్సరాల నుంచి ఈ కావలి ప్రశాంతంగా ఉండాలి, ప్రతి పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆనందంగా జీవించాలి, 3 పూట్ల కడుపు నిండా అన్నం తినాలి, ఆనందంగా నిద్రపోవాలి, వాళ్ళ బిడ్డలను చదివించుకోవాలి, వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి రావాలి, వాళ్ళు కూడా అందరిలాగా జీవించాలని ఈ ప్రాంతంలో ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ శాంతి భద్రతలను పరిరక్షించుకుంటూ ఎక్కడ అవాంతర సంఘటనలు జరగకుండా ఆఖరికి మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నా, మా కార్యకర్తలని అవమానించిన, గత 5 సంవత్సరాల్లో మా కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టి హింసించిన మా కార్యకర్తలను నచ్చజెప్పి ఏ ఒక్క వ్యక్తిని కూడా మేము ఈ రోజున ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మొదలుకొని కావల్లో ఉన్నటువంటి ప్రతాపరెడ్డి వరకు, ప్రతాపరెడ్డి మొదలుకొని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఈ మంద మధు వరకు కూడా వీళ్ళందరికీ కూడా ప్రజల్లో మంచితనం కంటే కూడా ప్రజలలో ఆ భయభ్రాంతులను క్రియేట్ చేయాలి, రౌడీజం చేయాలి, మనం వస్తున్నామంటే మనల్ని భయపడి వంగి నమస్కారాలు చేయనటువంటి ఒక హీనమైనటువంటి సంస్కృతికి నాంది పలకబట్టే ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకొకసారి ఇటువంటి కార్యక్రమాలు చూడకుండా కూడా మేము కూడా ప్రతి గ్రామంలో మా కార్యకర్తలను పీస్ కమిటీలుగా ఏర్పరిచి ఎక్కడికక్కడ ఇటువంటి అవాంఛనీయుల సంగతి జరిగితే అక్కడికక్కడ అణిచివేసే విధంగా పోలీసు వ్యవస్థను కూడా పటిష్టం చేస్తున్నాం. రాబోయే కాలంలో ఇటువంటి దుర్మార్గమైన చర్యలకి వైసీపీ వారికి గడ్డైనటువంటి బుద్ధి చెబుతాం. ఇంకొకసారి ఇటువంటి పరిణామాలు సంభవిస్తే దేనికైనా మా వాళ్ళు కూడా తెగించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా వైసీపీ నాయకులు తెలియజేస్తున్నా. ఈ దేశం గాంధీ మహాత్ముడు అహింసావాదంలో స్వతంత్రం తెచ్చినటువంటి భారతదేశంలో అహింసకి మేము ప్రాధాన్యత ఇచ్చి, శాంతికి ప్రాధాన్యత ఇచ్చి అహింసా మార్గంలో మేము నడుస్తున్నాం. కాబట్టి ఈరోజు కావలలో వైసీపీ వాళ్ళు పెట్టలేకపోతున్నారు. ఇంకా చూస్తూ ఊరుకునేది లేదు. ప్రతాప్ కుమార్ రెడ్డి, ఈ సందర్భంగా నీకు కూడా నీ కార్యకర్తలు కూడా చెప్పు, చేతైతే ఈ ప్రాంత ప్రజలకు పనిచేయండి తప్ప ఇలా పల్లెల మధ్య ఉన్నటువంటి చిచ్చులు పెట్టి వర్గాలు వైషమ్యాలు. మొన్నటి రోజున చెన్నాయిపాలెంతో స్టార్ట్ అయింది. సముద్రం ఒడ్డున కావలి ఈశాన్యంలో ఉన్న చెన్నాయిపాలెంలో అరగల కిష్టయ్య మాజీ ఎంపీటీసీ సభ్యుల మీద నిర్దాక్షిణ్యంగా మీ స్వార్థం కోసం ఈ రోజున వారిని హతమార్చడానికి ప్రయత్నం చేశారు. అదృష్టం కొద్దీ వారు ఈరోజు బయటపడటం జరిగింది. అదేవిధంగా రెండో ఊరు సర్వాయిపాలెం. అంటే మీ దహనకాండ ఈశాన్యంతో స్టార్ట్ అయ్యి ఈరోజు ప్రతి ఊరికి మీరు పోవాలి. రాబోయే ఎన్నికల నాటికి గ్రామాలన్నీ కూడా విచ్ఛిన్నం చేసి వర్గాలుగా విభజించాలని ప్రయత్నాన్ని తిప్పికొడతామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ కావలిని ప్రశాంతంగా ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ కుటుంబ సభ్యుల యొక్క బంధువులను కూడా మీరు సమన్వయం పాటించండి, ఆ కుటుంబానికి అండగా ఉండండి అని చెప్పి ఈ రోజున వారికి కూడా మేము అందరం కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరుడు కాబట్టి, రెండోది పార్టీతో సంబంధం లేకుండా కూడా ఈ నియోజకవర్గంలో ఒక కుటుంబం బిడ్డను కోల్పోయి రోడ్డును పడింది. వైసీపీ మోకలు చేసిన దౌర్జన్యానికి ఒక కుటుంబం రోడ్డును పడింది. కాబట్టి ఈ రోజున మా కావలి తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు ఈరోజు 5 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ తరఫున ఆ కుటుంబానికి కూడా ఇప్పుడు నేను అందించడం జరిగింది.
అదేవిధంగా ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఆ కుటుంబానికి రావాల్సినటువంటి అన్ని సదుపాయాలను కల్పించడంలో కానీ, ఆ బిడ్డకు ఉద్యోగాన్ని కల్పించే విషయంలో కానీ, ఆ బిడ్డకు రావాల్సినటువంటి ప్రభుత్వ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని రప్పించే దాంట్లో కానీ అన్నిట్లో కూడా కావలి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, ఆ కుటుంబానికి నిండు ధైర్యంగా ఉండాలని, మనోనిబ్బరతో బతకాలని, ఆ దేవుణ్ణి కూడా ఆ కుటుంబాన్ని చల్లగా ఉండాలని, 9 నెలల బిడ్డని కోల్పోయినటువంటి ఆ తల్లి ఆవేదన, నిండు 30 సంవత్సరాలు 32 సంవత్సరాల బిడ్డను కోల్పోయినటువంటి తల్లి ఆవేదన వైఎస్ఆర్సీపీ కుటుంబానికి దహనమై కాలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు, ప్రజలను హింసించడం మంచి పద్ధతి కాదు. మీకేదైనా అడ్డమైతే నా జోలికి రండి, నన్ను హతమార్చడానికి ప్రయత్నం చేయండి తప్ప ఈరోజు మా తెలుగుదేశం కార్యకర్తల్ని కావలి అభివృద్ధి చేస్తున్నారు, కావలి అభివృద్ధి జరుగుతుందని ఈర్ష్యతో ఈరోజు మా కార్యకర్తల జోలికి వచ్చి ఇబ్బంది పెట్టడం కాదు. ప్రతాప్ కుమార్ రెడ్డి, మీకేదన్నా ఇబ్బంది ఉంటే అది నేను చేసే అభివృద్ధి వల్ల, నన్ను ఓడించడానికి ప్రయత్నం చేయి, నన్ను హతమార్చడానికి ప్రయత్నం చేయి తప్ప దయించి సామాన్య కార్యకర్తల జోలికి రావద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కొలిచిన వారికి కొంగు బంగారమై అడిగిన కోరికలు తీర్చే శ్రీ వెంగమాంబ పేరెంటాళ్లు అమ్మవారి దివ్య బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులందరికీ ఆత్మీయ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెంచేసియున్న శ్రీ వేంగమాంబ అమ్మవారి ఆలయంలో ఈ నెల 23వ తేదీ గురువారం రోజున 16 రోజుల పండుగ మహోత్సవం, అలాగే ఆగస్టు 6వ తేదీన నెల పొంగళ్ల వేడుక భక్తి శ్రద్ధలతో వైభవంగా జరగనున్నాయి. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అనే నమ్మకంతో ఈ పవిత్రమైన వేడుకల్లో మీరు మీ కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారి దివ్య దర్శనం చేసుకుని కృపాకటాక్షాలు పొందారని దేవస్థాన ఈవో శ్రీనివాసులు రెడ్డి, ఆలయ చైర్మన్ ముసలయ్య కోరుచున్నారు. Please subscribe SS News AP.